నెల్లూరులో ఏ చిన్న పని చేయాలన్నా ప్రజల్ని, లోకల్ నాయకుల్ని సంప్రదించకుండా ఏ పని చేయనని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రజలకి హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా 3వ డివిజన్, 3వ మైలు సెంటర్ తదితర ప్రాంతాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పర్యటించారు. ముందుగా నారాయణకి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డివిజన్లోని ఇంటింటికెళ్లి టీడీపీ సూపర్ 6 కరపత్రాలు పంపిణీ చేశారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పలు సమస్యలను నారాయణ దృష్టికి తీసుకువచ్చారు. అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నింటినీ ఖచ్చితంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ప్రస్తుతం దస్తగిరి నగర్లో ఉన్నాము. ఈ దస్తగిరి నగర్లో ఎక్కువగా కొంత పేదలు, నిరుపేదలే ఉన్నారు. ఇక్కడ పోయినసారి 2019లో ఎలక్షన్స్ అప్పుడు వచ్చాను నేను ఇక్కడికి. 2019 ఎలక్షన్స్ అప్పుడు ఈ రోడ్డు ఎక్స్పాన్షన్ గురించి యాక్చువల్గా చెప్పారు, నాకు బాగా గుర్తుంది. అయితే ఇంతలో గవర్నమెంట్ పోవటం, ఆ తర్వాత వచ్చిన నాయకులు ఏం చేశారో నాకు తెలియదు. బట్ ఆ సమస్యను కూడా స్మూత్గా సాల్వ్ చేయాలని, ఎందుకంటే ఆల్రెడీ బిల్డింగ్ కట్టుకున్నవాడు ఎవరు ఇబ్బంది పడకూడదు. అటువంటిని లోకల్గా మెజారిటీ ఏది అడుగుతున్నారో దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాలా. బట్ ఎవరు కూడా బిల్డింగ్లు కట్టుకున్నవాడు మాత్రం ఇబ్బంది పడకూడదు. బిల్డింగ్లు కట్టడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏదో రూపాయి సేవ్ చేసుకొని ఖర్చు పెట్టుకొని చేస్తుంటారు. అయితే ఎంత అవసరం లిమిటెడ్గా తీసుకుంటే అది కూడా ఉండదు. ఏదైనప్పటికీ ఏదైనా లోకల్ అందరినీ సంప్రదించి తప్పితే ఏ డిసిషన్ కూడా తీసుకోకూడదు. ఇప్పుడు సర్వేపల్లి కాలకట్ట కొట్టేశారు, కట్టాలని బిల్డింగ్లు పడిపోయినాయి, వాళ్ళకి పైసా ఇవ్వాలా, లేదా ఆల్టర్నేటివ్ ఆడికి పోతే వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. అంటే జాఫర్ కెనాల్ దగ్గర వాల్ కట్టాలని చెప్పి కొట్టేశారు. ఆడికి పోతే వాళ్ళందరూ రచ్చ, సార్ మాకు ఒక పైసా లేదు, ఇల్లంతా సగం పోయింది, ముక్కాలు బాగుంది, ఎక్కడుండాలి మేము? నేను ఒకటి చెప్తున్నాను, నేను అనేక దేశ విదేశాలు అమరావతి రాజధాని కోసం తిరిగా. మంది ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అంటే ప్రజల ద్వారా నాయకులు ఎన్నుకోబడతారు 5 సంవత్సరాలకు ఒకసారి. ప్రజల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని సాల్వ్ చేయటం, దానికి తగ్గట్టుగా చట్టసభల్లో చేయటం నాయకుల యొక్క లక్షణం. అదే చైనా లాంటి కంట్రీలో మనకంటే ఎక్కువగా వాళ్ళు ఊర్లు ఖాళీ చేయిస్తారు. చైనాలో ఊర్లు ఖాళీ చేయించేస్తారు. వాళ్ళు వచ్చి ఈ ఊరు ఖాళీ చేయాలంటే ఖాళీ చేయాల్సింది, ఇంకా దానికి ఏమి ఆర్గ్యుమెంట్స్ ఏమి ఉండవు. కానీ ఖాళీ చేయించే ముందు వాళ్ళని సంప్రదించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఆల్టర్నేట్ చేసి వాళ్ళందరినీ షిఫ్ట్ చేసి తర్వాత హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అక్కడ ఈవెన్ చైనాలో కూడా నేను స్టడీ చేశాను. ఒక ఏరియా వాళ్ళకి కావాలా రోడ్ వేయటానికో లేదంటే ఎక్స్పాన్షన్కో ఒక ఇండస్ట్రీ కట్టడానికి కావాలని ఆర్డర్ చేస్తే ఇవ్వాల్సిందే. అది ఎంత పెద్ద బిల్డింగ్లైనా చిన్న బిల్డింగ్లైనా. కానీ వాళ్ళకి అంతకంటే బెనిఫిట్ అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేసుకుంటుంటారు, ఫ్యాక్టరీలో పని చేసుకుంటుంటారు. నష్టపోకుండా వాళ్ళని ఎక్కడికి షిఫ్ట్ చేసినా చక్కగా వాళ్ళకి అకామిడేషను, బిల్డింగ్లు కట్టిస్తారు. బిల్డింగ్లు కట్టి దానికి షిఫ్ట్ చేసి తర్వాత ఈ ఇళ్ళని పగలగొడతారు. కానీ మన దురదృష్టం మన రాష్ట్రంలో, మన దేశంలో, పర్టికులర్ మన రాష్ట్రంలో కావాలనుకుంటే వాళ్ళు కొట్టేయటం. ఎందుకంటే అందులో తెలుగుదేశం వాళ్ళు, సిపిఐ, సిపిఎం, బీజేపీను, జనసేన వాళ్ళ బిల్డింగ్స్ ఉంటాయి. అది కరెక్ట్ కాదు. నేను 2014 నుంచి 19 దాకా నెల్లూరులో ఉంటే ఒక్క బిల్డింగ్ కూడా పగలగొట్టేలా, ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలే. అదే చేయాలంటే అధికారులకు నేను చెప్పాను, వాడితో కూర్చొని డిస్కస్ చేసి ఆల్టర్నేట్ ఇల్లు ఇచ్చే చేయమన్నా. అందువల్ల నెల్లూరులో ఉన్న ప్రజలందరూ చెప్తున్నాను, ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం వస్తుంది, ఏదైనా మిమ్మల్ని సంప్రదించి మీతో డిస్కస్ చేసి చేస్తాం. ఎందుకంటే అమరావతి రాజధానికి 58 రోజుల్లో 34,000 ఎకరాలని ఒక్కటంటే ఒక్క లిటిగేషన్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని సాధించారు. ల్యాండ్ పూలింగ్లో 2015 జనవరి 1 ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28వ తేదీకి అంటే 58 రోజుల్లో 34,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్లో ఒక్కటంటే ఒక్క లిటిగేషన్ లేకుండా కోర్టు లిటిగేషన్. ఎందుకంటే తెల్లవారు 6 నుంచి 12 దాకా 58 రోజులు తిరిగి అక్కడ, తెల్లవారి 6 నుంచి రాత్రి 12 దాకా కౌచను కనుక్కోండి. అమరావతిలో ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చక్కగా మీరు ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఇస్తే మీకు తిరిగి ప్లాట్ రూపంలో ఎంత ఇస్తారు, ఇక్కడ ఏం కట్టడం వల్ల మీ ప్లాట్ల ఆదాయం ఎన్నో రెట్లు పెరుగుతుందని అన్నట్టుగానే
ఈ ప్రభుత్వం పోయేటప్పటికి చదరపు గజం ఆడ 48,000 రిజిస్ట్రేషన్ అయింది. ల్యాండ్ పూలింగ్ తీసుకోకముందు చదరపు గజం 5,000 3,000 ఉండింది. 5,000 3,000 ఉండింది. దానికి కారణం ఏంటంటే అక్కడ డెవలప్ చేసాం. 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అమరావతి రాజధానికి ఆ యొక్క క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లు. ఆ 217 34,000 ఎకరాల్లో రోడ్లు డ్రైన్స్ వేయడానికి 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అదంతా ప్రజాధనం, దాన్ని వేస్ట్ చేశారు. ప్రజలు ట్యాక్స్ కడితే వచ్చిన డబ్బేది. ప్రభుత్వానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలు ఇంటి పన్ను కానీ లేకుంటే జిఎస్టీ కానీ లేక ఇంకో ట్యాక్స్ కడితే వస్తుంది. అలాంటి కట్టిన దాన్ని ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు నాశనం చేశారు. నేను ఒకటే చెప్తున్నాను, ఎవ్వరు షాపులోళ్ళు కానీ ఇళ్ళల్లో కానీ ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా మిమ్మల్ని సంప్రదించకుండా, లోకల్ నాయకులు సంప్రదించకుండా ఇటువంటిది కూడా జరగదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం నేను సరేపల్లి కాలువ కట్టంతా ఎత్తేస్తానని ప్రచారం చేశారు. జాఫర్ కెనాల్ కట్ట ఎత్తేస్తానని ప్రచారం చేశారు. ఆఖరాకి నేను ఒక ఇల్లు అంటే ఒక ఇల్లు జాఫర్ కెనాల్ టచ్ చేయలేదు. అదేవిధంగా సరేపల్లి కాలువ కట్ట టచ్ చేయలే. కానీ ఈ ప్రభుత్వం మొత్తం కొట్టేసింది. కాబట్టి నేను అందరికీ చెప్తున్నాను, నాకు పేదలు నిరుపేదల యొక్క బాధ తెలుసు. నేను పుట్టి పెరిగింది ఒక పేద కుటుంబంలో, పూరి గుడిసెలోనే. ఎంఎస్సీ చదివింది కూడా పూరి గుడిసెలో. ట్యూషన్లు స్టార్ట్ చేసిన నారాయణ ఇన్స్టిట్యూషన్ ఈరోజు ఇంత డెవలప్ అయింది కూడా ఆ పూరి గుడిసెలో ట్యూషన్ చెప్పి. అందువల్ల ఆ బాధ నాకు తెలుసు కాబట్టి నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను, ఇల్లు లేని ప్రతి పేదవాడికి నేను పిలిచిస్తా. మీరు అప్లై చేసినా చేయకపోయినా. పోయినసారి 43,000 శాంక్షన్ చేశా, వాటిని అన్యాయం చేశారు పూర్తి చేయకుండా. ఈసారి అవసరమైతే మరొక 43,000 నెల్లూరు శాంక్షన్ చేసి ఇల్లు లేని ప్రతి పేదవాడిని నేనే పిలిచిస్తానని మీకు అందరికీ తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ నుంచి నేను కంటెస్ట్ చేస్తున్నాను. ఎమ్మెల్యేగా, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంటెస్ట్ చేస్తున్నాను. దయించి మీ అమూల్యమైన ఓటుని మా ఇద్దరి కేసు గెలిపించాల్సి కోరుకుంటున్నాను. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం.